సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుగుతాను. ఈ రోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గుడ్లూరు మండలంలో అయితే ఉన్నాం. ఈ గుడ్లూరు మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. 16వ తేదీన గుడ్లూరు మండలంలో మిట్టపాలెం చెందినటువంటి ఒక అతని కారు అయితే దొంగిలించడం జరిగింది. అసలు కారుని ఎవరు దొంగిలించారో, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఆ కారు దొంగతనం జరిగినటువంటి ప్లేస్లో దొంగని ఏ విధంగా పట్టుకున్నారు, ఎలా ట్రాక్ చేసి పట్టుకున్నారు, అతనికి ఎటువంటి రిమాండ్ విధించారో సార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఈ నెల 10వ తారీఖున గుడ్లూరు మండలం గుడ్లూరు గ్రామంలో ఒక కారు, మారబోయిన సుబ్బారావు చెందిన ఒక కారు దొంగిలించబడిందని కంప్లైంట్ ఇవ్వగా వెంటనే క్రైమ్ నమోదు చేసి ఆ తర్వాత ఆ కారు కోసం వెతుకులాడుతూ ఉండగా అదే కారు కొన్ని రోజుల తర్వాత అనగా 27వ తారీఖు ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఒక చోట ఉన్నాడని ఒక ఇన్ఫర్మేషన్ రాగా అక్కడికి వెళ్ళి చూడగా ఆ కారులో ఉన్న వ్యక్తి మమ్మల్ని చూసి పారిపోవచ్చుండగా ఏమంటే అతన్ని పట్టుకొని ఆ కారు స్వాధీనం చేసుకొని అతను తీసుకొని వచ్చి అరెస్ట్ పెట్టగా రిమాండ్ విధించారు. జడ్జి గారు 14 రోజులు అతనికి రిమాండ్ విధించారు. సార్, ఇటువంటి దొంగతనాలు చేసే వారికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు? ఇలాంటి దొంగతనాలు చేసే వారికి ఇప్పటికీ అతని మీద 10 నుంచి 15 కేసులు ఉన్నాయి. సో ఇప్పటి వరకు అతని మీద షీటు లేదు. నెక్స్ట్ అతని మీద సస్పెక్ట్ షీట్, అతని మూవ్మెంట్ తెలుసుకోవడానికి అతని మీద షీటు, అతని కదలికలు ఎప్పుడు కూడా గమనించి నిఘా పెట్టి ఇంకొక వ్యక్తి ఇలాంటివి చేయకుండా గట్టిగా శిక్ష పడేలాగా చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.